ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగొచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని మ్యూజిక్తో వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కంప్లీట్గా అన్ని రకాల ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను. సో చాలా బాగా యూస్ఫుల్ అవ్వచ్చు మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, వాటిని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు డిఫాల్ట్గా ఇట్లా స్టార్టింగ్లో మీకు ఓం శ్రీ గణేశానమ ఇంట్రో ఫుటేజ్ ఉంటుంది, డైరెక్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. తర్వాత ఇలాంటి 2 ఫుటేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు మిడిల్లో ఒక ఫ్లవర్ అయితే యానిమేట్ అవుతుంది కదా. సో ఇది ఎప్పుడంటే సింగిల్ టైటిల్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ స్లైడ్ అనేది, ఈ ఫుటేజ్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది వాడాలి. మీకు హెచ్డీలో ఉంటాయి, ఫుల్ క్లారిటీలో ఉంటాయి. ఓకేనా? అండ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టైటిల్ అనేది యాడ్ చేయాలి మనం. సో దానికంటే ముందుగా మీరు కొన్ని టైటిల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, కొత్త ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను కైన్ మాస్టర్లోనే. చూడండి, ప్రాజెక్ట్స్ ఓపెన్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే లేయర్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇంటి నేమ్ తీసుకున్నాను, ఓకే పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు దీనికి ఫాంట్ స్టైల్ అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ దానికి పొన్నాలా ఇచ్చేసాను. సో నేను కొంచెం పైకి సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, 3 డాట్స్ పైన క్లిక్ చేశాను, లెఫ్ట్ సైడ్లో డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసి ఒకదాన్ని ఎడిట్లోకి వెళ్ళేసి దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కాబట్టి ఇక్కడ నేను నిశ్చయ తాంబూలాలను పెట్టేశాను. మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే నేను డెమోలో చేసిన విధంగా మీరు చూసుకుంటూ కరెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా నేను ఈడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత పైది కొంచెం కిందికి ఇలా పెట్టేస్తున్నాను. ఓకేనా? కొంచెం ఇలా పెద్ద పెట్టేసి ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను కింది దానికి. నెక్స్ట్ ఫాంట్ వచ్చేసి పొట్టి శ్రీరాములు. ఈ ఫాంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేశాను. ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. సో ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇలా పెద్ద పెట్టేస్తున్నాను. పెద్ద పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం యానిమేషన్ చేసుకుందాం. సో ఎండింగ్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఓకే ఇక్కడ పెట్టేశాను. స్టార్టింగ్ వచ్చేసి ఇలా పెట్టేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ దానిపైన క్లిక్ చేసి కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మల్టీప్లే తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో మనకి లెఫ్ట్ అండ్ రైట్కి మూవ్ అవుతుంది యానిమేషన్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లాస్ట్కి రండి, ఇట్లా పెట్టేస్తున్నాను. స్టార్టింగ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కొన్ని టైటిల్స్ క్రియేట్ చేసుకోండి. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి, ఎందుకంటే మనకి వీడియో అనేది క్లారిటీ వస్తుందన్నమాట. ఈ విధంగా నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఫోటోని యాడ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. చూడండి, వధువు అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కిందికి టెక్స్ట్ వచ్చేసి వధువు నేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో వధువు నేమ్ వచ్చేసి పెద్ద పెట్టేస్తున్నాను, సెంటర్లో పెట్టేశాను. సో స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి డివైడర్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి లైట్ అని తీసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పంపించేసేద్దాం. బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు టెక్స్ట్ మధ్యలో ఇక్కడ సెట్ చేసుకుందాం. ఓకేనా? ఒకసారి ప్లే చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా యానిమేట్ అవుతుంది. అండ్ ఈ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ విధంగా కింద. అండ్ మీరు ఇలా కాకుండా మీరు సపరేట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను. చూడండి, దానికంటే ముందుగా ఒక యంగ్ టాప్ ఫుటేజ్ తీసుకుంటున్నాను. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫుటేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసి ఇలా పెద్ద పెట్టేసి పైకి ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, ఈ ప్లేస్లో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కూడా కిందికి స్క్రాల్ ఆన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి వధువు ఫోటో తీసుకోండి. తీసేసుకొని ఇక్కడ పెట్టేసి కిందికి స్క్రాల్ ఆన్ చేయండి. మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీప్లే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోని
ఇంక్ డ్రాప్లో సరిగ్గా సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను చూడండి. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి మళ్ళీ దీన్ని సేవ్ చేస్తున్నాను హెచ్డీలో. ఓకేనా? సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాం, మెయిన్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి కైన్ మాస్టర్లో సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఫుటేజ్ని ఇక్కడ యాడ్ చేసి స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ ఆన్ చేయండి. మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ అని తీసుకోండి. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం లేదు, దీన్ని యానిమేషన్ చేసుకోవడం మాత్రమే. ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చేసి సరిగ్గా ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. యాడ్ చేసి స్టార్టింగ్కి వచ్చేసాను. కొంచెం చిన్న వేసేసి కరెక్ట్ సెంటర్లో వర్టికల్గా సెంటర్లో పెట్టేసుకొని ప్లే చేస్తున్నాను చూడండి చాలా బాగా సెట్ అయింది. ఓకేనా? తర్వాత లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి యానిమేషన్ ఉంటుంది. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ యానిమేషన్ ఏదైతే ఉందో సరిగ్గా టెక్స్ట్ పైన ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ నుండి చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఇప్పుడు ఫోటోతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా అన్నీ కూడా ఇదే విధంగానే ఎక్కడైతే టైటిల్స్ ఉన్నాయో అండ్ ఎక్కడెక్కడైతే ఫొటోస్ ఉన్నాయో డెమో చూసుకుంటూ ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి మీరు కైన్ మాస్టర్లో సేవ్ చేసుకున్నటువంటి ఫుటేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుటేజ్ పైన క్లిక్ చేసి కిందికి స్క్రాల్ ఆన్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేస్తున్నాను. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ లైట్ అని తీసుకున్నాను మళ్ళీ. ఓకేనా? తీసుకున్న తర్వాత దీన్ని యానిమేషన్ చేసుకుందాం. మళ్ళీ దానికంటే ముందుగా మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుటేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కిందికి స్క్రాల్ ఆన్ చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్ ఆప్షన్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఒక ఫుటేజ్కి రొటేటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫుటేజ్కి చేయకండి, అలా కొంచెం డిఫరెంట్ చేసుకోండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేసుకుందాం. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇలా ఉంది. ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. ఇప్పుడు సెంటర్లో పెట్టేస్తున్నాను. హారిజంటల్ వర్టికల్ సెంటర్లో పెట్టేసి స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ యానిమేషన్ ఏదైతే ఉందో టెక్స్ట్ టైటిల్ గోల్డెన్ యానిమేషన్, దాన్ని తీసుకొచ్చేసి నెక్స్ట్ స్లైడ్ కింద వేసేయండి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, ఇక్కడ ఉంది మనకి యానిమేషను. సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. దానికంటే ముందు కొంచెం చిన్న వేసేసుకుందాం యానిమేషన్ని. ఓకే, స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక స్లైడ్ అనేది. ఓకేనా? మిగతా స్లైడ్స్ అన్నీ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఒక ట్రాన్సిషన్ అనేది అప్లై చేద్దాం. సో స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. ఫస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అది ఎండింగ్ కాకుండా కొంచెం స్పేస్ వదిలిపెట్టేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి నెక్స్ట్ స్లైడ్ కింద వచ్చేసి ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫుల్గా జూమ్లో పెట్టేసుకోండి మొత్తం. ఓకే, ఇలా పెట్టేస్తాను. ఎండింగ్ పాయింట్కి వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్లో ఎలా ఉండాలి మనకి ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఓకే, స్టార్టింగ్కు మనకు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపించకుండా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, మనకి డిస్టర్బెన్స్ కాకుండా స్మూత్గా మనకి కవర్ చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంటే కవర్ చేసేసి నెక్స్ట్ స్లైడ్ అనేది నెక్స్ట్ టైటిల్ అనేది ఎంటర్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు ఈ ట్రాన్సిషన్ని లెఫ్ట్ నుండి రైట్ నుండి లెఫ్ట్ అండ్ కార్నర్స్ మీకు నచ్చిన విధంగా ప్రతి దానికి డిఫరెంట్గా యానిమేషన్ చేసుకుంటూ మీరు వీడియో అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? వీడియోస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టైటిల్స్ యాడ్ చేసినాం కదా, టైటిల్స్కి మనకి వాటర్ వేవ్స్ ఎఫెక్ట్ రాదన్నమాట, టైటిల్స్కి మాత్రమే. ఎందుకంటే నేను డెమో క్రియేట్ చేసింది ఎలైట్ మోషన్లో. ఓకేనా? అందుకోసమే ఆ ఒక్క ఎఫెక్ట్ కాకుండా మిగతా అన్నీ కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఏదో ఒక స్లైడ్ స్టార్టింగ్ పాయింట్కి రండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి బటర్ఫ్లై ఫుటేజ్ ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ఫుటేజ్ని స్క్రీన్ ఫిట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఒకసారి ప్లే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా లెఫ్ట్ నుండి
రైట్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు మిర్రరింగ్ చెప్పాను కదా, మిర్రర్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఇట్లా పెట్టుకుంటారు కదా, మిర్రరింగ్ ఆన్ చేసినప్పుడు దీన్ని కూడా మిర్రరింగ్ ఆన్ చేయాలి, అప్పుడే మనకి చాలా బాగా సెట్ అవుతుంది. ఓకేనా. అండ్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటూ మిగతా స్లైడ్లకు కూడా యాడ్ చేయండి. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో. అయినా కూడా మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.